మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి. మీకు ఏమిటి అది అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా, వాళ్ళిద్దరి మనసులు చంద్రమా మనసో జాతః అని అంటారు. కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు. గొడవలు రావని కాదు అక్కడ అర్థం. ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు, నెగిటివ్ ఆలోచనలు ఉండవు. అందుకని మనస్కారకులు కలవాలి. అది కన్యారాశి వారు ఏ రాశి వారితో లేదా ఏ నక్షత్రం వారితో మనసులు కలుస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, కన్యారాశిలో ఉండే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము, చిత్తా 1, 2 పాదాలు ఉంటాయి. అయితే మొట్టమొదటిగా మనం ఉత్తరా నక్షత్రం వారికి ఏ నక్షత్రాల వారితో మనసులు కలుస్తాయి చూద్దాం. పంచాంగాల్లో మాత్రం మనకి కొన్నిటికి కూడా 18 పాయింట్లు దాటేస్తుంటారు, కానీ అలా కాదు. స్పెసిఫిక్గా నక్షత్రానికంటూ ఒక తత్వం ఉంటుంది, అది ఏ నక్షత్రంతో కనెక్ట్ అవుతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలకి అశ్వినితో కలవదు. అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వారికి కృత్తికతో పనికి వస్తుంది. అయితే ఆ కృత్తికలో కూడా 2, 3, 4 పాదాలు కలుస్తాయి, 1వ పాదం పనికిరాదు మళ్ళీ. అంటే వృషభ రాశిలో ఉండే కృత్తికతో పనికి వస్తుంది. అదేవిధంగా రోహిణి ఓకే, అంటే రోహిణితో ఓకే పనికి వస్తుంది. మరియు మృగశిర పనికి వస్తుంది. అదేవిధంగా పనికొచ్చేవి మాత్రమే చెప్తానండి, పనికిరాని అనవసరంగా చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. అదేవిధంగా పునర్వసు నక్షత్రం, అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా పనికి వస్తుంది. మరియు దీంతోపాటు ఉత్తర నక్షత్రము, హస్త నక్షత్రము, చిత్ర 1, 2 పాదాలు పనికొస్తాయి. అలాగే మనకి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వరకు పనికి వస్తుంది. 1, 2, 3 పాదాలు చాలా తక్కువ స్థాయిలో కలుస్తాయి. అలాగే మనకి గమనించుకున్నట్లయితే ఉత్తరాషాఢకి చేయొచ్చు. ఉత్తరాషాఢ రవి నక్షత్రం అయినప్పటికీ, కాకపోతే కొంచెం ఈ రవి నక్షత్రాలు కానీ, కుజ నక్షత్రాలు కానీ, కేతు, శని నక్షత్రాలతో వివాహం చేసేటప్పుడు కొంచెం వాళ్ళ నక్షత్రాధిపతి కూడా పరిశీలన చేసుకుని ముందుకు అడుగు వేయాలి. అదేవిధంగా శ్రవణము చేసుకోవచ్చు, అంటే మనసులు కలుస్తాయి. అలాగే పూర్వాభాద్ర 4వ పాదం కూడా మనసులు కలుస్తాయి. ఈ రకంగా కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అదే కన్యారాశిలో హస్తా నక్షత్రం చూసుకోండి. కన్యారాశిలో హస్తా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ రోహిణితో కుదురుతుంది. రోహిణి, మృగశిర, పునర్వసు మరియు చూసుకున్నట్లయితే హస్తా నక్షత్రానికి హస్తా నక్షత్రంతో కుదురుతుంది. అదేవిధంగా విశాఖ 4వ పాదము, ఇవి కుదురుతాయి. అయితే విశాఖ తర్వాత మరి వేరేవేమి కలవ్వా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది హస్తా నక్షత్రం అయినందుకు మిగతావి ఏవైనా కొద్దిగా అయినా సరే కనెక్టివిటీ ఉంటుందా అని చెప్పి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢతో ఉంటుంది, శ్రవణంతో ఉంటుంది, మరియు ధనిష్ఠతో కూడా మనసులు కలుస్తాయి. అదేవిధంగా పూర్వాభాద్ర 4వ పాదంతో మరియు రేవతితో హస్తా నక్షత్రం కనెక్టివిటీ ఉంటుంది. అలాగే మనకి చిత్తా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ కన్యారాశిలో
మిగతా నక్షత్రాల్లో చిత్తా నక్షత్రం, చిత్తా నక్షత్రానికి కృత్తిక 4 పాదాలు, మరియు అదేవిధంగా రోహిణి, మృగశిర 3-4 పాదాలు, పునర్వసు 4 పాదాలు పనికి వస్తాయి. అదేవిధంగా మఖా నక్షత్రము, ఉత్తర 2, 3, 4 పాదాలు మరియు హస్త నక్షత్రం 4 పాదాలు పనికి వస్తాయి మనసులు కలవడం. మరియు చిత్తా నక్షత్రం కూడా కలుస్తుంది. విశాఖ 4 పాదాలు పనికి వస్తాయి. అదేవిధంగా మూల మరియు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర ఈ నక్షత్రాల వారికి ఉత్తరా నక్షత్రంతో కలుస్తుంది. నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటది అంటే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ. ఏమిటది అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం. రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉండాలి, ఆకర్షణ. ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ, ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది. చాలామంది అంటుంటారు చూసారా, ఏమిటోనండి మా వారికి నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు, పెద్దగా పట్టించుకోవడం అంటుంది. బికాజ్ ఆఫ్ ఆకర్షణ కారకులైన కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం. అలాగే సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి. ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి జన్మ జాతకాల్లో రవి యొక్క కలయికలు కలవాలి. అలాగే రవి ఆకర్షణ మనసుతో పాటు చాలామంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు, ఏంటి ఏమోనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని, లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు, మా మిస్సెస్ ఏమేమి. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ. అంటే ఇద్దరి మెర్క్యూరీస్ సరిగ్గా కలవలేదు. ఆ రకంగా కర్మకారకుడైన శని, జీవకారకుడైన గురువు, కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు, ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్నొకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి. దీంతో పాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చార్ట్ని చూసుకోవాలి. అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే, అబ్బాయి యొక్క లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి, అబ్బాయి ఎలాంటి వ్యక్తి, అమాయకుడా, గొడవలు చేసే వ్యక్తా, లేకపోతే బాగా మనీ మైండెడా, బాగా ఎక్కువ లవింగ్ నేచరా, లేకపోతే వర్కింగ్ నేచరా. కొంతమందికి వర్కాలిక్ ఉంటారు, లేదా బిజినెస్ మైండెడ్ ఉంటారు, కొంతమంది భయస్థులు ఉంటారు, కొంతమంది విపరీతమైన కోప స్వభావం ఉంటారు. వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం బట్టి తెలుస్తుంది. ఇక రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్స్, కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని. అదేవిధంగా సంతానం, ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది, అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు, దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం. కాబట్టి ఇద్దరి సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఉన్నా ఒకరిది కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది. అలాగే దీంతోపాటు వివాహ స్థానము, వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చార్ట్లో. అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి, వివాహం తర్వాత లైఫ్ ఎలా సాగుతుంది అనేటువంటి చూడాలి. ఇవన్నీ సప్తమ స్థానము 12వ స్థానాల్లో ఉంటుంది. దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 2 వివాహాల యోగం ఉంటే కనుక, మీకు ఒకవేళ సంబంధం నచ్చింది, ఒకవేళ 2 వివాహాల యోగం ఉంది ఆ జాతకంలో, అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలను మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ, అబ్బాయికి అయితే అర్క వివాహం, అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు, ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి. చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలోకి కూడా వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో 90% ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అఫెక్షన్ ఏదైతే ఉందో చక్కగా పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, వివాహం కావట్లేదు అనుకునేవారు
కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయే అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల. శ్రీమాత్రే నమః.